యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ఈ వాక్యాన్ని ధ్యానించాలి. పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ఉదయమే మనం పొందుకోవాలి. తరువాత మీ పనులైనను ఇంకా ఏమైనాను చూసుకుని వాటిలో దేవుడు విజయాన్ని ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనము. మీరు శరీరాంశముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించుదురు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము, శరీరానుసారమైన జీవితములో జీవిస్తూ ఉన్నవారంట వారు చావవలసిన వారే ఉందరంట. శరీర ఆశలు, ఆలోచనలు, కోరికలు ఉన్నవారు ఖచ్చితంగా ఏ రోజుకైనా చనిపోతాం. కానీ ఆత్మానుసారమైన క్రియలు కలిగి ఆత్మానుసారముగా ప్రవర్తించిన వారు చనిపోరు. మీరు అడగొచ్చు, ఏంటమ్మగారు ప్రతి మనిషి చనిపోవాలి కదా, మీరేంటి ఇలా చెప్తున్నారు? శరీరానుసారంగా ప్రవర్తించిన వాళ్ళు చనిపోతారు, ఆత్మానుసారంగా ప్రవర్తించే వాళ్ళు చనిపోరని చెప్తున్నారేంటి అని మీరు అడగొచ్చు. అవును, శరీర ఆశలు, ఆలోచనలు కలిగిన వారు చనిపోతారు. కానీ తిరిగి మరలా వారు దేవునితో లేపబడుట, దేవుడు వచ్చినప్పుడు ఆ సమయంలో శరీరానుసారమైన జీవితం కలిగిన వారు లేపబడతారా? లేపబడరు. ఆత్మానుసారంగా జీవించిన వారు చనిపోయినను, ఆత్మ పరలోకానికి చేర్చబడినను, తిరిగి ప్రభు రాకడలో మరలా తిరిగి వారు చనిపోయిన శరీరాన్ని దాల్చుకొని వారు లేపబడతారు. అంటే వారు చావనట్లే. ఎందుకంటే భూస్థాపము చేయబడిన శరీరము మరలా ఆత్మ తిరిగి వచ్చి ఆ శరీరం దాల్చుకొని లేపబడుతున్నారు. అంటే వారు జీవిస్తూనే ఉంటారు, వారు మరలా తిరిగి బ్రతికిన వారుగానే ఉంటారు. శరీరానుసారంగా జీవించి చనిపోయిన వాళ్ళు ప్రభు రాకడలో వారు లేపబడతారా? వారు లేపబడరు, వారు అలాగే ఉంటారు. శరీరానుసారంగా చనిపోయిన వారందరూ నరకాగ్నిలోనే ఉండిపోతారు. ఆత్మానుసారంగా జీవించి చనిపోయిన వారందరూ పరలోకంలో ఉంటారు. వారందరూ కూడా మరలా ప్రభుతో వస్తారు, ప్రభుతో కొనిపోబడతారు, శరీరంతో లేపబడి కొనిపోబడతారు. మరి శరీరాంశంతో ఉన్నవారు కొనిపోబడటానికి వారి శరీరము ఇక అలాగే భూస్థాపం చేయబడి ఉంటుంది. వారి ఆత్మలు మాత్రము నరకాగ్నిలో కాలుతూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో ఆత్మక్రియలను కలిగిన వారిగా ఉండాలి. ఆత్మక్రియలు ఏంటవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలత్వము, ఆత్మ ఫలములు కలిగిన క్రియలలో మనం కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మరి మన జీవితంలో పరిపూర్ణంగా మార్చబడి ఆత్మపూరులుగా జీవిస్తున్నప్పుడు చనిపోయినా సంతోషమే. ఎందుకంటే మనం ఎప్పటికీ బ్రతికిన వారుగానే మనము సజీవులుగానే ఉంటూ ఉంటాము. కాబట్టి శరీర ఆశలు, కోరికలు చంపిన ఎడల నీవు ఖచ్చితంగా జీవిస్తావు. ఆ విధముగా శరీర ఆశలు, కోరికలను తొలగించుకొని వాటిని విడిచిపెట్టి ఆత్మను పొందుకొని ఆత్మపూర్లుగా, పరిపూర్ణులుగా, ఆత్మ వెలుగులో వెలిగించబడి వారిగా మనం ఉన్నట్లయితే ఎప్పటికీ వారికి మరణము ఉండనే ఉండదు. ఆనందమైన రాజ్యంలో ఆనందంగా జీవించే యొక్క కృప మనకి నిలిచి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శరీరాశలు విడిచిపెట్టి మరి పైనున్న వాటి కోసమే ఆశను కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు దీవించబడతారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, పరిశుద్ధాత్ముడా, ఈ దినమునైనా
ప్రికోస్తి కమా శూరిల రస్తి కమాందర పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని ఎంతమంది ఈ ప్రోగ్రాంను చూస్తున్నారో ప్రభా, వారిపై మీ ఆత్మను కుమ్మరించండి నాయన. మీ అభిషేకము చేత నింపండి ప్రభా. వారిలో ఉన్న ప్రతి చెడు క్రియలు లయపరిచి ప్రభా, నీ గొప్ప వెలుగును ధరింపచేయమని అడుగుతున్నానయ్యా. ఇప్పుడు యేసు నామములో బ్లైకెనాబాసి కోలారాది కమాందలరా రీకోలారావాసి గోబాదీసి కమాందలరా మాసి కావరిమా ప్రతి నీకమైన బలమైన రికాసమైన గొప్ప వెలుగు చేత నింపండి ప్రభా. ఈ దినమంతా ఇక్కడ వారి జీవితంలో అద్భుతములు జరిగించండి నాయన. వారు అడుగుతున్న ప్రతిదీ మీరు జరిగించమని అడుగుతున్నాను ప్రభా. నీకు స్తోత్రములు. వారి జీవితంలో సమృద్ధిని ఆరోగ్యమును దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.